పత్తి రైతులు ఈరోజు పత్తి పండించడమే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అకాల వర్షాల వలన కానీ, పింక్ బౌల్ కానీ, వివిధ రకాలైనటువంటి తెగుళ్ళ వలన దిగుబడి పూర్తిగా తగ్గిపోయి పత్తి పంట వేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా వచ్చిన 5-6 క్వింటాలు అమ్ముకోవడానికి కూడా ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాలైనటువంటి కారణాలు చెప్పి తేమ శాతం 12% ఎక్కువ ఉందని చెప్పి రైతులు తీసుకొచ్చినటువంటి పత్తిని కొనుగోలు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉంది అధ్యక్ష. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి మా పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా కేంద్రంలో ఉన్నటువంటి జౌళి శాఖ మంత్రులతో కూడా మాట్లాడారని చెప్పారు. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని రాష్ట్రంలో పత్తి పండించేటువంటి రైతులకు 7,500 మద్దతు ధర ఉంది అధ్యక్ష. 7,500 మద్దతు ధర రైతుకు అందేటువంటి విధంగాను. రెండవది తేమ శాతం 12 నుంచి 16% ఉంటే తప్ప రైతులు పత్తిని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. 7,500 రూపాయల మద్దతు ధర కూడా దక్కేటువంటి అవకాశం లేదు. ఇది పత్తి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఈ రోజు పత్రికల్లో వచ్చింది, నిన్న వచ్చింది, మొన్న వచ్చింది. కాబట్టి తీవ్రమైనటువంటి సమస్య. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. రెండవది ఈ పత్తి కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు కూడా పూర్తిగా దెబ్బతిన్నారు అధ్యక్ష. ఇది చాలా కూడా ముఖ్యమైనటువంటిది. జిన్నింగ్ మీద కానీ, స్పిన్నింగ్ కానీ, ఆయిల్ కానీ, వీవింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ మొత్తం కోలుకోలేనటువంటి దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఎన్పిఏలు అవుతా ఉన్నాయి, మూతపడిపోయినాయి. మిగిలిపోయినటువంటి పరిశ్రమలు కూడా మూతపడేటువంటి దశలో ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఇన్సెంటివ్ లేదు, పవర్ సబ్సిడీ లేదు. ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఇన్సెంటివ్స్ ఇచ్చి పవర్ సబ్సిడీ కొంత ఇవ్వకపోతే మిగిలిపోయిన పరిశ్రమలు కూడా మూతపడేటువంటి ప్రమాదం ఉంది. దీనివల్ల 2 నుంచి 3 లక్షల మంది కార్మికులు రోడ్డును పడేటువంటి ప్రమాదం ఉందని అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలి. మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మీ ఇంటి పేరులోనే పత్తి ఉంది. చక్కటి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇవాళ పేపర్లో కూడా బారులు తీరిన లారీలు అన్లోడ్ అవ్వకుండా ఉన్నట్టు చూపెట్టారు.